హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 1 ఎపిసోడ్ 3ని తెలుగులో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీకోసం మన ఛానల్లో డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లిటరలీ నా జాబ్ స్ట్రెస్ని పక్కన పెట్టి మరి మీకోసం డైలీ ఆల్మోస్ట్ 8 అవర్స్ కష్టపడి రోజుకు 2 వీడియోలు మినిమం 7 మినిట్స్తో వీడియో తయారు చేస్తున్నాను. సో దయచేసి మీరు వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అది మీకు నచ్చితేనే. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కోసం మీరు ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ వెంటనే వీడియో మొదలు పెడదాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ ఒక క్లిప్ హ్యాంగర్ తో ఎండ్ అయింది అనమాట. నార్మల్ మార్క్స్ కూడా స్కోర్ చేస్తారో లేదో అనుకుంటే మన టీం అంతా హైయెస్ట్ మార్క్స్ తో క్లాస్లో అందరూ ముందంజలో ఉంటారనమాట. అది లిటరలీ చబసీరా మేడంకి షాక్ అనమాట. సో ఈ ఎపిసోడ్ అక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే అందరూ వెళ్ళి మన కుషిడాకి థ్యాంక్ యూ కుషిడా, నీ వల్లే మేమంతా హై స్కోర్ తెచ్చుకున్నామని చెప్పి కుషిడాని కంగ్రాచులేషన్ చెప్తారు. బట్ అందరూ ఇలా కుషిడాని కంగ్రాచులేషన్ చేయడం వల్ల మన హరుకిత కొంచెం జల్సీ ఫీల్ అవుతుంది. అండ్ వెంటనే తను మన అయానా కోజిని చూసి, కుషిడాకి అంత సీన్ లేదని నాకు తెలుసు, నువ్వేం చేసావు చెప్పు అయానా కోజి మర్యాదగానే చాలా రిక్వెస్ట్ఫుల్గా అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. సో మనోడు చేసేది ఏం లేక ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తాడు అనమాట. సో ఈ రోజుకి 3 డేస్ బ్యాక్ వచ్చి స్కూల్లో మన అయానా కోజి అలా తిరుగుతూ వెళ్ళంగా మన సూడోగాడు తన ముందర సీనియర్స్తో గొడవ పడుతూ ఉంటాడనమాట. సో మనోడు తొలగ పనుల గురించి తెలిసినదే కదా, ప్రతి ఒక్కరితోనూ గొడవ పెట్టుకోకుంటే మనోడికి ఉచ్చాగదనమాట. సో అలా గొడవ పెట్టుకుంటా అన్నప్పుడు మన అయానా కోజి ఆపుదామని వెళ్తాడు. బట్ అంతలోనే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. ఆ అమ్మాయి కూడా సీనియరే. అండ్ ఆ అమ్మాయి పేరే ఇచ్చినోజి. తను వచ్చి తన క్లాస్మేట్స్తో చెప్తుంది అనమాట, మీరు ఇలా జూనియర్తో గొడవ పెట్టుకోవడం మంచి విషయం కాదు, బట్ మీరు గొడవ పెట్టుకున్నారంటే అది స్కూల్లో పెట్టుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అండ్ నేను ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తాను అని చెప్పడంతో వెంటనే ఆ సీనియర్ స్టూడెంట్స్ అందరూ మన సూడోగాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ తను చేసిన పనికి మన అయానా కోజి తనకి ట్యాంక్ చెప్తాడు. బట్ మన సూడోగానికి అది తెలిసినదే కదా, నాకేం ఫరక్ పడదు అన్నట్లు చెప్పి సైలెంట్గా ఉంటాడు అనమాట. అండ్ ఆ అమ్మాయి చెప్తుందన్నమాట మన సూడోగాడికి, ప్రతి ఒక్కరితోనూ గొడవ పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు, అన్ని రోజులు నీకే మంచిగా ఉండవు అనమాట, ఖచ్చితంగా నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు, సో అందరితోనూ ఫ్రెండ్షిప్గా ఉండని చెప్పి తను ఫ్రీ అడ్వైస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇచ్చిన రోజు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన అయానా కోజి గారు మళ్ళీ సూడోగాని రిక్వెస్ట్ చేస్తారనమాట, నీ ఫ్రెండ్స్ ఇద్దరు ఈకే అండ్ యమౌచి ఇద్దరు ఒరికిటా యొక్క గ్రూప్ స్టడీలకు జాయిన్ అయ్యారు, నువ్వు ఒక్కడే తప్ప, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి బ్రతిమాలితే నన్ను ఇలా డిస్టర్బ్ చేయకురా, నేను వెళ్ళిన వాలీబాల్ ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఆ రోజు అంతా ప్రాక్టీస్ చేసుకొని ఈవినింగ్ రిటర్న్ బయలుదేరుతూ ఉండగా అక్కడికి ఒరికితా వచ్చి, సూడో నేను చెప్పేది విను, నీకు ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమవుతుంది, బట్ నీ కోసమనే నేను వెరీ కాంప్లికేటెడ్ హై మార్క్స్ ప్రిఫర్ చేసేటట్లు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసి తెచ్చానమాట. అండ్ నువ్వు చేయాల్సినది ఒకటే ఒక పని, అన్నీ మూసుకొని మట్సంగా చదివి పాస్ అవ్వడం మాత్రమే, అది నువ్వు చేస్తావని నేను అనుకుంటున్నాను అని చెప్పి హొరికిత సూడోగానితో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ డే ఈ రోజు డేకి 2 డేస్ బ్యాక్ అనమాట, కుషిడాతో పాటు మన అయానా కోజి కెఫ్టేరియాకి వెళ్తాడనమాట. అండ్ అక్కడికి వెళ్ళి అందరినీ గమనిస్తూ ఉంటాడనమాట, సీనియర్స్ని. అది ఎందుకు గమనిస్తున్నాడు అనేది మనకి ఇంకొసేపట్లో తెలిసిపోతుంది. అందరూ ఫుడ్ తీసుకొని వెళ్ళి తింటూ ఉండగా అప్పుడు మన అయానా కోజి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నీ కోసం నా దగ్గర ఒక మంచి డీల్ ఉంది, నువ్వు చేస్తావా అని అడుగుతాడు. దానికి వాడు ఏంటి అని చెప్పడంతో, నువ్వు నీ ప్రీవియస్ మోడల్ పేపర్ని మాకు బై చేయొచ్చు కదా, మేము కొనుక్కుంటామని చెప్తాడు. అది విని కుషిడా షాక్ అవుతుందన్నమాట. అండ్ ఆ సీనియర్ గార్డ్ కూడా షాక్ అవుతారనమాట, నువ్వు ఇంతమంది ఉండగా నన్ను మాత్రమే ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అడిగితే అప్పుడు మన అయానా కోజి చెప్తారనమాట, మీ క్లాస్లో ప్రతి ఒక్కరి దగ్గర పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాడు మంచి ఫుడ్ని కొనుక్కొని తింటున్నాడు, బట్ నువ్వు మాత్రం మీ ఫ్రీ ఫుడ్ని తింటున్నావు, పాచిపోయిన పప్పుని, సో నేను అందుకోసమని నీ దగ్గర ట్రేడింగ్ చేద్దామని వచ్చాను అని చెప్పడంతో ఆ సీనియర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. అండ్ మన అయానా కోజి చెప్తారనమాట, నేను నీకు 10,000 పాయింట్స్ ఇస్తాను, నాకు ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇచ్చా అంటాడు. దానికి మన సీనియర్ గాడు, లేదు నాకు 30,000 పాయింట్స్ ఇస్తేనే నేను నీకు ఆ క్వశ్చన్ పేపర్ ఇస్తాను అంటాడు అనమాట. అండ్ వెంటనే మన అయానా కోజికి ఒక ప్లాన్ వేసి వెంటనే కుషిడాని రంగంలోకి దింపుతాడు. సో మన కుషిడా చాలా ప్రేమగా ఆ సీనియర్ని బెగ్గింగ్ చేసుకొని మరి ఆ 30,000 పాయింట్స్ని కాస్త 15,000 పాయింట్స్కి తగ్గించి బేరం మాట్లాడుకొని పాయింట్స్ సెండ్ చేసి ఆ క్వశ్చన్ పేపర్ అనేది తీసుకుంటారు కుషిడా అయానా కోజి. పేపర్ తీసుకున్న తర్వాత మన అయానా కోజితో కుషిడా అంటుందన్నమాట, మనం ఇలా చేయడం తప్పు కదా, ఇది రూల్స్ అతిక్రమించినట్లు కదా అయానా కోజి అని అనడంతో వెంటనే మన అయానా కోజి చెప్తారనమాట, లేదు ఇదేమే మనం రూల్స్ని అతిక్రమించినట్లు కాదు, మనకు ఫస్ట్ డేనే చెప్పారు మనం మన పాయింట్స్ యూజ్ చేసి ఏదైనా కొనొచ్చు అని చెప్పి. అండ్ నువ్వేమనుకుంటున్నావు, మన సీనియర్స్ కూడా ఇట్లాగే కొనుక్కోకుండా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారని నువ్వు అనుకుంటున్నావా కుషిడా అని అనడంతో కుషిడా కూడా కన్విన్స్ అవుతుంది. అండ్ ఆ
సీనియర్ గార్డ్ వచ్చి మన కుషిడా మీద ఉండే ప్రేమతో ప్రీవియస్ మోడల్ పేపర్తో పాటు మిడ్ ఎగ్జామ్ మోడల్ పేపర్ మన చబుసిరా క్విజ్ అని ఒక ఎగ్జామ్ పెట్టింటుంది కదా, ఆ ఎగ్జామ్ పేపర్ మోడల్ పేపర్ని కూడా ఇచ్చింటుంది అనమాట. సో ఆ రెండింటిని ప్రిపేర్ చేస్తే ఆల్మోస్ట్ 90% సేమ్ ఉంది. సో ఈ ప్రీవియస్ మోడల్ పేపర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. సో మనం దీన్ని ప్రిపేర్ అయితే చాలన్నమాట, మనం యావరేజ్ మార్క్స్ స్కోర్ తెచ్చుకొని పాస్ అయిపోతామని అయానా కోజీ చెప్తాడు. అది విన్న కుషిడా చాలా సంతోషపడుతుంది. అండ్ అయానా కోజీ కుషిడాతో చెప్తారనమాట, ఈ పేపర్ నువ్వే అందరికీ అందజేయాలి, బికాజ్ అందరూ నిన్నే నమ్ముతారు కాబట్టి మనందరూ పాస్ అవ్వాలంటే ఇది నీ చేతుల్లోనే ఉంది. సో నువ్వే ఇది అందరికీ షేర్ చేయని చెప్పడంతో దానికి మన కుషిడా ఒప్పుకొని అందరికీ ఈ పేపర్ని షేర్ చేస్తుంది. సో ఆ రకంగానే మనోళ్ళంతా బాగా చదివి చాలా కష్టపడి కాపీ కొట్టేసి అందరూ హై మార్క్స్ అనేది తెచ్చుకుంటారనమాట. అన్ని క్రెడిట్స్ కుషిడాకి వెళ్ళిపోతాయి. కట్టుపన్న మనకు ప్రజెంట్ సీన్ చూపిస్తారనమాట. అందరు స్టూడెంట్స్ బాగా మార్కులు తెచ్చుకోవడంతో చబసిరా మేడం అందరినీ కంగ్రాచులేషన్ చెప్తుంది. అండ్ ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి ఒక్కరు మాత్రం ఈ స్కూల్ నుంచి రెస్టిగేట్ అవ్వాల్సిండేది, అండ్ అతను ఎవడో కాదు మన సూడోగాడు అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు అది విని. అది ఎందుకంటే ఆ ఎగ్జామ్లో మినిమం మార్క్స్ అనేవి 40 అనమాట. బట్ మన సూడోగానికి హొరికిత ఎంత హెల్ప్ చేసి అండ్ కూర్చున్న ఎంత హెల్ప్ చేసినా సరే మనోడు ముక్కి మూలిగి తెచ్చుకునే మార్క్స్ 39 మాత్రమే. సో అందుకనే సూడోగాన్ని లేపి మన చబసిరాని బట్టలనే సర్దుకో ప్యాక్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు అని వార్న్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెంటనే అది చూసిన మన అయానా కోజీ మేడం వెనకలే వెళ్ళి ఒక ఎవరు లోన్లీ ప్లేస్లో, మేడం మీరు సూడోకి ఇవ్వాల్సిన 1 మార్క్ నేను బై చేయొచ్చా అని అడుగుతాడనమాట. అది విని చబసిరా మేడం షాక్ అవుతుంది. నువ్వేమనుకుంటున్నావు, పాయింట్స్తో ఏదైనా కొనొచ్చు అనుకుంటున్నావా అంటే, అవును మేడం మీరు ఫస్ట్ డేనే చెప్పారు కదా పాయింట్స్తో మేము ఏదైనా కొనొచ్చని, సో అందుకనే ట్రేడ్ చేసుకుందాం. మీరు సూడోకి ఇవ్వాల్సిండే ఆ 1 మార్క్కి ఎన్ని పాయింట్స్ కావాలో మీరు చెప్పండి, నేను మీకు సెండ్ చేస్తానని చెప్పి మన అయానా కోజీ డీల్ మాట్లాడతాడు. అది విన్న చబసిరా మేడం సరే నాకు 1 lakh పాయింట్స్ కావాలని అనడంతో వెంటనే మన అయానా కోజీ షాక్ అవుతాడు అనమాట. అండ్ నా దగ్గర ఇప్పుడు అన్ని పాయింట్స్ లేవు మేడం అని చెప్పడంతో వెంటనే సీన్లోకి హొరికిత ఎంటర్ అయ్యి మిగిలిన పాయింట్స్ అన్ని నేను మీకు సెండ్ చేస్తాను అని చెప్పి సూడోగాని ఆ 1 మార్క్ అనేది వీళ్ళు కొంటారనమాట. సో సూడోగాడు సేఫ్ అయిపోతాడు. చబసిరా మేడం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన హొరికిత అండ్ అయానా కోజీ ఇద్దరు ఒక బెంచ్ దగ్గర కూర్చొని మాట్లాడతారనమాట. నువ్వు సూడో కోసం చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ హొరికిత అని అయానా కోజీ చెప్పడంతో ఇదేం పర్లేదు అని చెప్పి మన హొరికిత చెప్తుంది. అండ్ వెంటనే మన అయానా కోజీ తన ఫోన్ తీసి పాయింట్స్ని చెక్ చేసుకుంటాడనమాట. క్లాస్ ఏ వాళ్ళ దగ్గర 1000 పాయింట్స్ ఉన్నాయి అండ్ మన దగ్గర కేవలం 87 క్లాస్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. మనం క్లాస్ 1కి రీచ్ అవ్వాలంటే మనం చాలా కష్టపడాలని చెప్పి మన అయానా కోజీ హొరికితతో అంటాడు. అండ్ సూడోగాడు సేఫ్ అయిపోవడంతో అందరూ కలిసి పార్టీ చేసుకుందాం అనుకుంటారు. అండ్ ఆ పార్టీ కాస్త మన అయానా కోజీ రూమ్లోనే పెట్టుకుంటారు. అప్పుడు పానకంలో పొడకలాగా కుషిడా మళ్ళీ మన అయానా కోజీ దగ్గరికి వచ్చి చబసిరా మేడం నువ్వు ఎలా ఒప్పించావు అని అయానా కోజీని అడగడంతో వెంటనే మన అయానా కోజీ నేను కాదు ఒప్పించిండేది, మొత్తం అంతా హొరికితనే చేసింది, మీరు హొరికితకే కంగ్రాచులేషన్ చెప్పాలి అని చెప్పడంతో వెంటనే మన సూడోగాడు హొరికిత దగ్గరికి వెళ్ళి నేను నీతో చాలా రూడ్గా ప్రవర్తించాను హొరికిత, దయచేసి నన్ను క్షమించు, నేను ఇప్పటి నుంచి నువ్వు చెప్పిన పనే చేస్తానని చెప్పి సూడోగాడు చెప్తాడనమాట. పార్టీ ఎండ్ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ క్లాస్ రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటారనమాట. సో అందుకనే అందరూ వెళ్ళిపోతారు. అండ్ ఫైనల్లీ మన కుషిడా కూడా దానికి సిద్ధపడుతుంది. బట్ అంతకంటే ముందర అయానా కోజీకి హెల్ప్ చేయాలని చెప్పి నేను ఏమన్నా నీకు హెల్ప్ చేయాలా అయానా కోజీ అని అడగడంతో దానికి మన అయానా కోజీ ప్రేమగా ఏం అవసరం లేదు, ఇది నేను క్లీన్ చేసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అండ్ వెళ్ళే ముందర మన కుషిడా ఓ మాట అడుగుతుందనమాట, నువ్వేమన్నా హొరికితను లవ్ చేస్తున్నావా, ఎందుకంటే నువ్వు తీసుకోవాల్సిందే ఆ గ్రేట్నెస్ని మొత్తం హొరికితకి ఇచ్చేసావు కదా అందుకనే అడుగుతున్నాను అని చెప్పడంతో మన అయానా కోజీ మాత్రం లేదు తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్తాడు. అండ్ వెంటనే మన కుషిడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ కుషిడా వెళ్ళిపోయిన తర్వాత మన అయానా కోజీకి కుషిడా మొబైల్ అనేది కనిపిస్తుంది. కుషిడా తన ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిందని చెప్పి వెంటనే మన అయానా కోజీ రిటర్న్ ఇద్దామని వెళ్తాడు. బట్ కుషిడా పైకి వెళ్ళకుండా కిందికి ఫ్లోర్కి వెళ్తుంది అనమాట. చెప్పడం అంటే అందరు ఫ్లోర్స్ అనేటివి కింద ఉంటాయి బాయ్స్వి అండ్ గర్ల్స్ అందరివి పైన ఉంటాయి అనమాట. సో కుషిడా ఎందుకని పైకి వెళ్ళకుండా కిందికి వెళ్తుందని చెప్పి మన అయానా కోజీ కిందికి వెళ్ళి చూస్తారనమాట. అండ్ అప్పుడే మన అయానా కోజీ బిగ్ ట్విస్ట్ తెలుస్తుంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మన కుషిడా మాత్రం ఒక్క సెకండ్ పిచ్చి పట్టిన దయ్యంలా ప్రవర్తిస్తుంది. అండ్ వెంటనే హొరికితని తిడుతూ నిన్ను మాత్రం వదలని హొరికిత, నువ్వే నా బిగ్గెస్ట్ విలన్ అని చెప్పి తనని తిడుతూ వెంటనే తన ముందర ఉండే ఒక రాడ్డును అనేది తంతుంది. అండ్ వెంటనే మన కుషిడా ఫోన్కి ఒక నోటిఫికేషన్ రావడంతో కుషిడా అలర్ట్ అయిపోయి ఎవరున్నారు ఇక్కడ అని అడుగుతుంది. దానికి మన అయానా కోజీ సైలెంట్గా అక్కడికి వచ్చి నేనే నీకు ఈ ఫోన్ రేట్ని ఇద్దామని వచ్చాను అని చెప్తాడు అనమాట. అండ్ వెంటనే కుషిడా నువ్వు ఇదంతా చూసావా అని అడగడంతో ఒకవేళ నేను చూడలేదని చెప్పినా సరే నువ్వు అస్సలు నమ్మవు కదా అని చెప్తాడు అనమాట. అండ్ వెంటనే నువ్వు దీన్ని ఎవరితోనూ చెప్పకూడదు అని చెప్తుంది. అది విన్న మన అయానా కోజీ నేను చెప్పనని ఏంటి గ్యారంటీ అని చెప్పడంతో అప్పుడు మన కుషిడా అంటుంది అనమాట, నువ్వు ఈ విషయం చెప్పావంటే నువ్వు నాతో మిస్బిహేవ్ చేసావని చెప్పి నేను అందరితోనూ చెప్పేస్తాను. సో నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి
అందరూ నా మాట నమ్మేస్తారు అయానా కోజీ అని బెదిరిస్తుంది. అది విన్న మన అయానా కోజీ దానికి ప్రూఫ్ ఏంది ఉంది అని చెప్పడంతో వెంటనే మన అయానా కోజీ హ్యాండ్ తీసుకొని తన బాడీకి టచ్ చేయించుకొని ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది, సో నువ్వు ఎవరికి చెప్తావో చెప్పుకో, నేను చెప్తానని చెప్తుంది. అండ్ అది చూసిన మన అయానా కోజీ ఒక్క సెకండ్ షాక్ అవుతాడనమాట. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో 2 డేస్లో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అండ్ ఇంకో 10 డేస్ వరకు మన ఛానల్లో డైలీ 2 వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గంట సింబల్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.